సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన సహకార చైతన్య యాత్ర నేడు నంద్యాలకు చేరుకుంది. ఈ నెల 13న శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్రకు నంద్యాల జిల్లా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు ఆయేషా, జనరల్ సెక్రటరీ విజయసింహారెడ్డిలు యాత్ర ఉద్దేశాలను వివరించారు. వారు ప్రధానంగా పలు అంశాలను డిమాండ్ చేశారు. రెండంచెల విధానం. సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో వెంటనే రెండంచెల విధానాన్ని అమలు చేయాలి. సెక్షన్ 51 రద్దు. సహకార చట్టంలోని సెక్షన్ 51ని రద్దు చేసి విచారణలను స్వతంత్ర సంస్థల ద్వారా చేపట్టాలి. పన్ను మినహాయింపు. సహకార సంఘాలకు ఆదాయపు పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలి. వేధింపుల నిలిపివేత. ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలి. రాజకీయ ప్రేరేపిత విచారణలు ఆపాలి. కఠిన చర్యలు. ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆర్థిక సాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సంఘానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలి. 1300 కిలోమీటర్ల మహాయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1300 కిలోమీటర్ల మేర ఈ చైతన్య యాత్ర సాగుతుందని నాయకులు తెలిపారు. సహకార సంఘాలను ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా నిర్వహించాలని కోరారు. సహకార రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. దానిని రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్రంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ప్రధాన కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెట్ సిసి మెంబర్ రమణ, పిఎస్ఎస్ అధ్యక్షులు హరీఫ్ బాషా, వీరభద్రుడు, కాజా మొహిద్దీన్, హుసేన్ బాషా, సుకుమారెడ్డి, సందీప్ కుమార్, నాగమణి, రమణమ్మ మరియు పెద్ద సంఖ్యలో పిఎస్సిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరుగుతుంది. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం సహకార రంగ పునర్నిర్మాణమే ధ్యేయంగా ఉద్యోగుల అసోసియేషన్ పక్షాన మేము ముందుకు రావడం జరిగింది. 13 ఏప్రిల్ శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు మీదుగా ఈరోజు కర్నూలు జిల్లాకి, అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డిసిసిబి పరిధిలోకి ఎంటర్ అవడం జరిగింది. ఇక్కడ నుంచి సాయంత్రంకి అనంతపూర్ వెళ్తాం. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మా అసోసియేషన్ ఈ 60 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదుడుకులు సహకార వ్యవస్థ ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతుంది. కానీ రోజు రోజుకి చూస్తూ ఉంటే సహకార వ్యవస్థపై ఉన్నటువంటి ఒక చెడు అభిప్రాయాన్ని పోగొట్టాలనే ఒక ఉద్దేశంతో, సహకార వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యాత్ర 1300 కిలోమీటర్లు చేయడం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా సామాన్య ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, సహకార రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని వీళ్ళందరినీ కలుస్తూ ఈ సహకార రంగ బలోపేతానికి వారందరి కృషిని అందించాలని కోరటం జరుగుతుంది. దీంతో పాటు ప్రభుత్వాలను కోరేది ఒకటే, మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల ఈ సహకార రంగం ఇబ్బంది పడుతూ ఉంది. రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయి, కానీ దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాలపై 51 విచారణలు వేయటం, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, ఆ సహకార బ్యాంకులు, సహకార సంఘాలని అనేక ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. రాజకీయంగా ఉన్నటువంటి వైరుధ్యాలు ఈరోజు బ్యాంకులు, సంఘాల మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకులు కానీ ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే వాటికి ఆర్థిక చేయూతనివ్వటమో, లేకపోతే వేరే బ్యాంకుల్లో మెర్జీ చేసి వాటి పరిపుష్టిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉందో, అదే విధంగా సహకార బ్యాంకులు, సహకార సంఘాలు కూడా ఇబ్బందుల్లో ఉన్న వాటికి ఆర్థిక చేయూతనిస్తూ రైతాంగం కోసం ఏర్పడినటువంటి ఈ సహకార సంఘాలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామీణ రైతాంగానికి, సన్నకారు రైతులది, అదే విధంగా ప్రభుత్వానికి కూడా ఉంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అది వడ్డీ రుణాలు, ఏవైతే పావుల వడ్డీ రుణాలు అవనివ్వండి, ఫెర్టిలైజర్స్ అవనివ్వండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా గ్రామీణ రైతాంగానికి దగ్గరుండి సేవలు అందిస్తుంది సహకార సంఘాలు. ఇలాంటి సహకార సంఘాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద కూడా ఉంది. వాటికి ఆర్థిక చేయూతనివ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ ఉద్దేశమే ఈ యాత్ర చేపడుతూ ఉన్నాం. 13 జిల్లాలు తిరుగుతాము, 1300 కిలోమీటర్లు తిరుగుతాము. ప్రతి ఒక్కళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుతూ మా యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. 13వ తేదీ ప్రారంభమైనటువంటి శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు, ఈ రోజు కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్తున్నాం.
అనంతపూర్లో రాత్రికి బస చేసిన తర్వాత రేపు పొద్దున కడప, అక్కడ నుంచి చిత్తూరు, నెల్లూరులో రేపు బస ఉంటుంది. ఆ తర్వాత ఒంగోలు ఉదయం 10 గంటలకి 12 గంటలకి అలాగా ఒంగోలు చేరుకొని అక్కడ ఈ యాత్రను ముగించడం జరుగుతుంది. మా 14వ మహాసభలు మే 9వ తేదీ ఒంగోలులో ప్రారంభించుకోవడం జరుగుతుంది. దానికి అనుబంధంగానే యాత్రను అక్కడ ముగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యాత్రలో 14 మంది రైడర్స్ 10 జిల్లాల DCCBల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణతో ఎలాగ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక డిసిప్లిన్ గా, కోఆపరేటివ్ డిసిప్లిన్ ని ఈ యాత్రలో చూపిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కర్నూలు నంద్యాలకు ఏపీసీసీబీ కర్నూలు జిల్లాకు జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ సహకార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనేది మా సెక్రటరీ గారు చెప్పారు. అలాగే 13 జిల్లాలు లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లాకు చేరుకున్నారు. ఈ నంద్యాల జిల్లా నుంచి అనంతపూరు, మరి అలాగే కడప, అలా వెళ్తూ లాస్ట్ ఎండింగ్ వచ్చేసి ఒంగోలులో ఆపేస్తారు ఈ సభను. ఈ సహకార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనంటే 81 AIBA ఫౌండేషన్ డే కారణంగా ఈ యాత్ర మొదలైంది. అలాగే వెళ్తూ దారిలో మన బ్యాంక్ యొక్క స్థితిగతులు, బ్యాంక్ యొక్క ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్తూ లాస్ట్ ఒంగోలులో వచ్చేసి ప్రయాణం ముగుస్తుందని